మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్న జనజాతర సభకు సర్వం సిద్దం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు చేస్తోంది. కాగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా నామినేషన్ దాఖలు తర్వాత జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దమయ్యారు. మరోపక్క మహబూబ్ నగర్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. నరేంద్రచారి, చెప్పండి అప్డేట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ జిల్లా కేంద్రానికి మరికాసేపట్లో చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడవసారి భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం గెలవడమే లక్ష్యంగా ఆయన ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో మూడవసారి పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చెల్లా వంశీచంద్ రెడ్డి ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సంబంధించి కూడా మరికాసేపట్లో భారీ ర్యాలీగా పాల్గొని నామినేషన్ వేసిన తర్వాత గడియారం చౌరస్తా క్లాక్ టవర్ లో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సర్వతమవుతున్న పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డకు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ అక్కడ వంశీచంద్ర రెడ్డితో పాటు ఆయన తన అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా గడియారం చౌరస్తాకు చేరుకోబోతున్నారు. గడియారం చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించున్నారు. ఇందుకు సంబంధించి కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ లో ఇప్పటికే గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్న నేపథ్యంలో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో కూడా ప్రాధాన్యత కాంగ్రెస్ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికేందుకు కూడా భారీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి. అటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్న జనజాతర సభకు సర్వం సిద్దం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కాగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దమయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. రంగనాథ్, చెప్పండి, ఎన్ని గంటలకు సభ జరగనుంది? ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి ఇప్పటి వరకు? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్న జనజాతర సభకు సర్వం సిద్దం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. రంగనాథ్, జనజాతర సభ మహబూబాబాద్ లో ఎన్ని గంటలకు జరగనుంది? ఏర్పాట్లు ఎంతవరకు జరిగాయి ఇప్పటి వరకు? మహబూబాబాద్ లో ఈసారి కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడానికి వీలుగా ప్రధానంగా దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నారు. ఇవాళ మహబూబాద్ లోక్సభ అభ్యర్థిత్వానికి మహబూబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మహబూబాద్ పట్టణంలో సీతారామస్వామి దేవాలయంలో పూజలు చేసి ఆ తర్వాత నామినేషన్ పత్రాలని శ్రీరాముల పాదాల వద్ద ఉంచి అటు నుంచి నేరుగా నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకి మహబూబాద్ లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో జనజాతర సభ నిర్వహించబోతున్నారు. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఖచ్చితంగా మహబూబాద్ లో ఈసారి గతంలో మహబూబాద్ లో కంచుకోటగా ఉన్న మానుకోట మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకున్న దిశగా రేవంత్ సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకి మహబూబాద్ లో ఉన్న
ఎన్టీఆర్ స్టేడియంలో సభలో పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు అభ్యర్థి బలరాం నాయక్, ఇతర శ్రేణులంతా కూడా నిన్నటి నుంచే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. గత వారం రోజులుగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రేవంత్ రాబోతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. జనజాతర సభకి మొత్తం 7 నియోజకవర్గాల నుంచి, పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఈ సభను కనీసం 1,00,000 మందితో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ప్రధానంగా మానుకోట సభ నుంచి సీఎం ఏం మాట్లాడతారు, అసలు మానుకోట వేదికగా సీఎం మాట్లాడే దానిపై ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా సీఎం హోదాలో మొట్టమొదటిసారి రేవంత్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ కి ఘన స్వాగతం పలకడంతో పాటు ఈసారి సభను సక్సెస్ చేసే దిశగా ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తో పాటు అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశాయి. ఇక్కడికి జన సమీకరణ కూడా చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే దూర ప్రాంతాల నుంచి, అంటే మానుకోట పరిధిలో ఉన్న, లోక్సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పబ్లిక్ చేరుకున్నారు. 4 గంటల వరకు పూర్తి స్థాయిలో పబ్లిక్ ఉంటారు. అయితే ఎండ ఉన్న నేపథ్యంలో అటు మంచినీళ్ళ వసతి, ఆ తర్వాత కొన్ని షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా 4 to 5 మధ్యలో ఇక్కడికి రేవంత్ చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ సభ జరుగుతుంది. జనజాతర సభ సక్సెస్ చేయడం, ఆ తర్వాత రేవంత్ ఈ సభ ద్వారా ఖచ్చితంగా మానుకోటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి అన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. ప్రధానంగా ఈ పరిధిలో ఉన్న, మహబూబాబాద్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో ఇక్కడ జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని కూడా ఆలోచిస్తున్నారు, ఊహిస్తున్నారు. సో ఇవాళ 1,00,000 మందితో ఈ జనజాతర సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్.